ఇక దిల్ రాజుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆఫీసుల్లో 4 రోజుల పాటు ఐటీ రైడ్స్ జరిగింది. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రైడ్స్ జరగడం సాధారణమేనని వివరణ ఇచ్చారు. తనతో పాటు సినీ వ్యాపార ప్రముఖుల పైన సోదాలు జరిగాయని దిల్ రాజు గుర్తు చేశారు. ఇక తమ సంస్థలపై 18 ఏళ్ల తరువాత ఇప్పుడు ఐటీ రైడ్స్ జరిగాయని వివరించారు. అయితే ఆదాయ పన్ను శాఖ వారు రొటీన్ గా రైడ్స్ జరుపుతుంటారని చెప్పారు. ఇక తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ చూసి ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారని, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారులు వచ్చినప్పుడు తన ఇంట్లో ఆఫీసుల్లో మొత్తం 20 లక్షల లోపు నగదు ఉందని చెప్పారు. ముఖ్యంగా ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లనివ్వరని గుర్తు చేశారు. తన నివాసంపై ఆఫీసులో జరిగిన ఐటీ దాడుల విషయంలో పుకార్లు ప్రచారం చేయొద్దని మీడియాకు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చులు జరిగాయి. సో ఈ సెర్చుల విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చులు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చులు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న